అందరికీ నమస్కారం. ప్రాచీన మంత్రశాస్త్రానికి, ఆధునిక టెక్నాలజీకి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఈరోజు మనం ఈ రెండు వేర్వేరు ప్రపంచాలను ఎలా కలపొచ్చు అనే ఒక ఆసక్తికరమైన ఆలోచన గురించి లోతుగా చర్చిద్దాం. ఈ విశ్లేషణ అంతా మూల గ్రంథం ఆధారంగానే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మన చుట్టూ ఎన్నో సౌకర్యాలు, అద్భుతమైన టెక్నాలజీ ఉంది. మనం భౌతికంగా ఎంతో పురోగతి సాధించాం. కాని ఈ మూల గ్రంథం ఒక సూటి ప్రశ్న అడుగుతోంది. ఇన్ని సాధించినా కూడా చాలామందిలో లోపలే ఏదో ఒక వెలితి, ఒక రకమైన శూన్యం ఎందుకు వెంటాడుతోంది? ఇక్కడే అసలు సమస్య మూలం బయటపడుతోంది. మనం బయట ప్రపంచంలో విజయాల మీద దృష్టి పెట్టే క్రమంలో మనసులోని భావాలు, నైతిక విలువలు, ఒకరికొకరు సాయం చేసుకునే మానవత్వం లాంటి వాటిని ఎక్కడో పక్కన పెట్టేశామని ఈ మూలం వాదిస్తోంది. అంటే ఈ పురోగతి కోసం మనమొక పెద్ద మూల్యం చెల్లించామన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ మూలం ప్రకారం మనం మన అసలైన సామర్థ్యంలో కేవలం 7% మాత్రమే వాడుతున్నాం. మరి మిగిలిన 93%? అదంతా మన చైతన్యంలో దాగి ఉన్న ఒక అపారమైన నిధిలాంటిది. అది మన ప్రస్తుత అవగాహనకి అందనంత దూరంలో ఉండిపోయింది. మరి ఆ దాగి ఉన్న 93% శక్తిని ఎలా బయటకు తీసుకురావాలి? దానికి పరిష్కారం ఎక్కడుంది? ఈ మూలం ఒక ప్రాచీన శాస్త్రంలో దానికి సమాధానముందని సూచిస్తోంది. సరే, మరి ఆ శాస్త్రమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం మొదటి ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే మంత్రం. ఇది కేవలం ఏదో మతపరమైన జపం కాదు. ఈ మూలం ప్రకారం మంత్రం అనేది ఒక సైన్స్. మన చుట్టూ ఉన్న శక్తి ప్రవాహాలను అర్థం చేసుకొని వాటిని ఉపయోగించి మనలో నిద్రాణంగా ఉన్న సామర్థ్యాన్ని మేల్కొల్పే ఒక శాస్త్రం. ఇక రెండవది యంత్రం. ఇది మంత్రశాస్త్రానికి ఒక రకంగా కాంప్లిమెంటరీ అన్నమాట. మంత్రమేమో భౌతిక శక్తి మీద పనిచేస్తే, యంత్రమేమో ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న చైతన్య శక్తి యొక్క సూక్ష్మమైన స్థాయిలను యాక్టివేట్ చేయడంపై దృష్టి పెడుతుంది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మంత్రం, యంత్రం పనిచేసే పద్ధతులు వేరైనా వాటి రెండింటి లక్ష్యం ఒక్కటే: ప్రకృతిలో దాగియున్న అపారమైన శక్తులను అర్థం చేసుకోవటం, దాని ద్వారా మానవ పురోగతిని సాధించడం. ఒకటి భౌతిక శక్తిని పట్టుకుంటే, మరొకటి చైతన్య శక్తిని పట్టుకుంటుంది. అయితే ఇదంతా అసలు ఎలా పనిచేస్తుంది? దీని వెనుకున్న సైన్స్ ఏంటి? ఈ మూలం ప్రకారం దీని వెనుకున్న కీలక సూత్రం ధ్వని, అంటే సౌండ్, ఇంకా వైబ్రేషన్. ఈ మొత్తం మెకానిజమేంటో ఇప్పుడు కాస్త వివరంగా పరిశీలిద్దాం. ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం శబ్దం అనే పదాన్ని సరిగ్గా తెలుసుకోవాలి. మూలం ప్రకారం శబ్దమంటే మనం చెవులతో వినే సౌండ్ మాత్రమే కాదు. అది ఈ విశ్వంలోని అన్ని రకాల కంపనాలకు మూలమైన ఒక కాస్మిక్ ఎనర్జీ. ప్రతిదీ దాన్నుంచే పుట్టింది. సరే, మరి ఈ ప్రక్రియ మన శరీరంలో ఎలా పనిచేస్తుంది? ఇక్కడ చాలా ఆసక్తికరంగా వివరించారు. ఒక మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు వచ్చే వైబ్రేషన్ మన శరీరాన్ని ఒక రేడియోలా ట్యూన్ చేస్తుందట. అంటే మన బాడీలో ఉండే సహజమైన లయలన్నీ ఆ ఫ్రీక్వెన్సీకి సింక్ అవుతాయన్నమాట. ఈ ప్రాసెస్నే బయోస్వింగ్ అంటున్నారు. ఇలా జరిగినప్పుడు శరీరం మొత్తం ఒక పర్ఫెక్ట్ హార్మోనీలోకి వస్తుంది. దానివల్ల చక్కటి ఆరోగ్యం, పూర్తి పనితీరు సాధ్యమవుతుందని ఈ మూలం చెప్తోంది. ఇదంతా వినడానికి బానే ఉంది. కాని ఇది కేవలం ప్రాచీన సిద్ధాంతమా, లేక దీనికేదైనా ఆధునిక ప్రూఫ్ ఉందా? ఈ మూలం సైమాటిక్స్ అనే ఒక మోడర్న్ ఫీల్డ్లో జరిగిన ప్రయోగాలను ఉదాహరణగా చూపిస్తోంది. సో ఇప్పుడు మనం ప్రాచీన సిద్ధాంతం నుంచి ఆధునిక ప్రయోగాల వైపు వెళ్తున్నాం. డాక్టర్ హాన్స్ జెన్నీ అనే ఒక స్విస్ సైంటిస్ట్ చేసిన ప్రయోగాలు నిజంగా మనల్ని ఆలోచింపజేస్తాయి. ఆయన టోనోస్కోప్ అనే ఒక పరికరంతో సౌండ్ వైబ్రేషన్స్, ఇసుక లేదా నీళ్లలాంటి వాటిపై అందమైన జామెట్రిక్ ప్యాటర్న్స్ని ఎలా క్రియేట్ చేస్తాయో చూపించారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఓం అనే వైబ్రేషన్ ప్రాచీన శ్రీ యంత్రం డిజైన్ను పోలిన ఆకారాన్ని సృష్టించిందని రిపోర్ట్ చేయబడింది. ఇది చాలా కీలకమైన పరిశోధన. ఈ ఐడియాలు వినడానికి ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో వాటిని ఇప్పటి సైన్స్ ప్రకారం నిరూపించడం అంత పెద్ద సవాలు. ఈ ప్రాచీన విజ్ఞానానికి, ఆధునిక శాస్త్రానికి మధ్య ఉన్న గ్యాప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రఖ్యాత ఆస్ట్రోనమర్ కార్ల్ సేగన్ చెప్పిన ఈ మాటలు మన చర్చకు ఒక సరియైన ఫ్రేమ్వర్క్ ఇస్తాయి. మనం దేన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలాగని దేన్ని చూడకుండానే కొట్టిపారేయకూడదు. ఒక శాస్త్రీయమైన పరిశోధనాత్మక దృక్పథంతో ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం.
ఈ మూలం ప్రకారం ఈ రంగంలో రీసెర్చ్ ముందుకు వెళ్ళకపోవటానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, మన మెదడు, మనస్సు గురించి సైన్స్కి ఇంకా పూర్తిగా తెలియదు. రెండోది, చైతన్యానికి సంబంధించిన సూక్ష్మ కేంద్రాలను కొలిచే టూల్స్ మన దగ్గర ఇంకా లేవు. ఇక మూడోది, కొన్నిసార్లు సైంటిఫిక్, మతపరమైన వర్గాల్లో ఉండే కొన్ని పక్షపాతాలు కూడా కొత్త పరిశోధనలకు అడ్డుగా నిలుస్తాయి. ఇన్ని సవాళ్లమున్నప్పటికీ ఈ మూలం ఒక ఆశాజనకమైన భవిష్యత్తును మన ముందుంచుతోంది. ఒకవేళ ఈ రెండు రంగాలను మనం కలపగలిగితే మానవాళికి ఎలాంటి అద్భుతాలు సాధ్యమవుతాయో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడే అసలు ప్రపోజల్ ఇదే. శాంతితో కూడిన ప్రపంచ అభివృద్ధి కోసం ఒక కొత్త మాంత్రిక విజ్ఞానాన్ని డెవలప్ చేయాలి. ఇది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, మానవ విలువల్ని కూడా ముందుకు తీసుకెళ్లే ఒక సమగ్రమైన సైన్స్. ఈ కొత్త శాస్త్రం ఎలా ఉండాలి అనేదానికి కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. ఇది పర్యావరణానికి మంచి చేసేదిగా ఉండాలి, ప్రేమ, కరుణ లాంటి విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాదు, ఇది మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలకు కూడా పరిష్కారాలు చూపించగలగాలి. ముగింపుగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన ఈ మాటలు చాలా స్ఫూర్తినిస్తాయి. సైన్స్ ద్వారా ఈ విశ్వం ఎంత అద్భుతంగా నిర్మితమైందో తెలుసుకున్నప్పుడు మనకు కలిగే ఆశ్చర్యం, ఆ ఆరాధనా భావమే ఒక రకమైన ఆధ్యాత్మిక అనుభూతి అని ఆయనన్నారు. అంటే నిజమైన సైన్స్లోనూ, నిజమైన ఆధ్యాత్మికతలోనూ, రెండింటిలోనూ ఒకే రకమైన జిజ్ఞాస ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది: నిజమైన పురోగతి కోసం మనం ఎప్పుడూ ముందుకే చూడాలా? లేక మన భవిష్యత్తుకు కావాల్సిన కొన్ని కీలకమైన సమాధానాలు మన ప్రాచీన గతాన్ని శాస్త్రీయ దృక్పథంతో మళ్లీ పరిశోధించడంలో దాగి ఉన్నాయా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం.